నక్క యొక్క తెలివితేటలు. ఒక పెద్ద అడవిలో ఎన్నో జంతువులు కలిసి జీవించేవి. ఆ అడవిలో ఒక తెలివైన నక్క ఉండేది. అది ఎప్పుడూ తన తెలివితేటలతో అల్బియన్ ప్రమాదాల నుంచి బయటపడేది. ఒక రోజు నక్క చాలా ఆకలితో తిరుగుతుండగా, అది ఒక పొదల్లో కూర్చొని ఉన్న సింహాన్ని చూసింది. సింహం కూడా ఆకలిగా ఉంది. నక్కను చూస్తూనే దానిపై దాడి చేయాలని అనుకుంది. అయితే నక్క సిచ్యుయేషన్ గ్రహించి వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. ఓ మహాసామర్థ్యమైన రాజా, మీకెందుకు ఇంత శ్రమ, నేను మీకోసం మంచి ఆహారం తెస్తాను అని నక్క చెప్పింది. సింహానికి నక్క మాటలు నచ్చాయి. బాగా చూడు, నువ్వు నన్ను మోసగిస్తే నీకు ఊరట ఉండదు అని గర్జించింది. నక్క వెంటనే ఒక మేకను చూసి దాని దగ్గరకు వెళ్ళింది. మేకా మావయ్యా, అడవి రాజు నిన్ను తన మంత్రి చేయాలనుకుంటున్నాడు. నువ్వు వెంటనే వెళ్ళిపో అంది. అదిని వినగానే మేక సంబరపడింది. అది సింహం వద్దకు పరిగెత్తింది. కాని అక్కడికి చేరగానే సింహం దానిపై దాడి చేసి తినేసింది. నక్క తన తెలివితేటలతో మిగిలిపోయింది. ఆ తర్వాత కూడా అదే విధంగా ఎప్పుడైనా ప్రమాదంలో పడితే తన మాయమాటలతో తప్పించుకునేది. మొత్తం కద్బూల్ నేర్చుకోదగిన పాఠం: తెలివైన వ్యక్తి ఎప్పుడూ ముప్పులను ముందుగానే గ్రహించి తనను తాను రక్షించుకోవాలి. టిల్ టిల్ ముగింపు. టిల్ టిల్